చక్కెర బనాలు రెసిపీ 3 కప్పులు మైదా, అరకప్పు వరిపిండి, కొద్దిగా వరిపిండి అంటే బియ్యం పిండి. కొద్దిగా వాము, ఉప్పు, కారం. హలో హాయ్ అండి. ముందుగా అయితే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో మీరు చూసే ఉంటారు థంబ్నైల్లో. నేను మా ఫ్రెండ్ కలిసి పిండి వంటలు అయితే తయారు చేసుకుంటున్నాము. దానికి కావాల్సింది ఇక్కడ నేనైతే మా ఇంట్లో మురుకులకి జంతికలకి పిండిని అయితే మిక్స్ చేస్తున్నాను. దానికి ఈ బౌల్తో 2 కప్స్ ఆఫ్ మినపప్పు తీసుకున్నాను. ఆ మినపప్పుని కనీసం ఒక 4-5 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత కడిగి 2 కప్పుల మినపప్పుకి 4 కప్పులు చొప్పున వాటర్ వేసి మనము అన్నం ఉడికించినట్లు విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేయాలి. యూజువల్గా మనం ఇండియాలో అయితే బియ్యంతో పాటు ఈ మినపప్పుని శనగపప్పుని కూడా కొద్దిగా వేయించి పౌడర్ చేసుకొచ్చుకుంటాం మిల్లుకిచ్చి. కానీ ఇక్కడ అలా మిల్లుకంతా తీసుకెళ్ళలేము కాబట్టి మేము రైస్ ఫ్లోర్ని మాత్రం షాప్లో తీసుకొచ్చుకునేసాము. అమెరికాలో ఉన్నా కూడా ఈ రోజు మాత్రం సేమ్ మన ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మా ఫ్రెండ్తో పాటు కలిసి మన ట్రెడిషనల్ వంటల్ని ఇలా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ అన్నీ షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగా మనకు ఇండియాలోనే జరుగుతుంది, లేదంటే మన పేరెంట్స్ ఎవరైనా మనకి ఇక్కడికి వచ్చినప్పుడే జరుగుతుంది. కానీ ఇక్కడున్న వాళ్ళకి ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇక్కడున్న ఫ్రెండ్సే కాబట్టి అదొక హ్యాపీ అన్నమాట. ఇలా మెత్తగా ఉడికిన మినపప్పును తీసుకొని బ్లెండ్ చేసి సాఫ్ట్గా పలుకు లేకుండా తీసుకొని అందులో మనం ఈ రైస్ ఫ్లోర్ని మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి వంటలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా సింపుల్. అవన్నీ కూడా మాకు ఇక్కడ ఇండియన్ స్టోర్స్లో ఈజీగా దొరుకుతున్నాయి. ఇలా పలుకు లేకుండా బ్లెండ్ చేసిన ఈ మినపప్పుని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక ట్రిప్కి సరిపడా మినపప్పు అలాగే ఉంది, దానిని సెకండ్ ట్రిప్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సెకండ్ ట్రిప్ మినపప్పు బ్లెండ్ అయ్యేలోపు మనం పిండిని అయితే మెజర్ చేసుకుందాము. అంటే 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల రైస్ ఫ్లోర్ని మనం యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ 2 కప్పుల మినపప్పు తీసుకున్నాను నేను, దానికి ఇక్కడ 6 కప్పుల రైస్ ఫ్లోర్ని అయితే నేను యాడ్ చేసుకోవాలి. మనము మినపప్పుని బ్లెండ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అది పలుకుగా ఉంది అని అనిపిస్తే ఆ మినపప్పులోని వాటర్ ఉంటుంది కదా సపరేట్ చేసింది, ఆ వాటర్నే కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవచ్చు. అది మొత్తానికి ఉడకబెట్టిన పప్పు కాబట్టి అంత వాటర్ అవసరం పడదు. ఇక్కడ ఇలా తీసుకున్న రైస్ ఫ్లోర్లోకి కొద్దిగా వామునైతే ఇలా చేతితో నలిపి వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా నువ్వులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండికి సరిపడా ఒక 5 నుండి 6 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే తీసుకున్నాను. వీటన్నింటినీ మనము కింద వేసుకున్నాం కదా మినప్పప్పు, ఆ మినప్పప్పుతో పాటు మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. కావాలి అని అనిపిస్తే మాత్రం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా వచ్చే విధంగా మనము మిక్స్ చేసుకోవాలి. నాకు మినపప్పులో కొద్దిగా కూడా వాటర్ లేదు, పర్ఫెక్ట్గా నేను వేసిన వాటర్కి మినపప్పు అనేది కుక్ అయ్యింది. సో దానివల్ల నేను ఇక్కడ వాటర్ కావాల్సి వస్తే కొద్దిగా యాడ్ చేసుకుంటూ కూడా పిండిని అయితే మిక్స్ చేస్తున్నాను. ఈ పిండి కలపటం అంటే జస్ట్ కుకింగ్ కాదు కదా,
ఇది ఒక ఎమోషన్. మన అమ్మ చేతులు ఎంత కష్టపడితే మనకి ఇలా మురుకులు చేసి పెడుతుందో కదా, అలా అమ్మ చేతులు గుర్తొచ్చాయి ఇలా కలుపుతుంటే. ఇప్పుడు కదండి స్నాక్స్ వచ్చాయి అందరికి, మన పిల్లలకి బయట తీసుకొచ్చేటివి, ఇల్లేసు, చిప్స్, కుర్కురేలు, పానీపూరీలు, చాట్ మసాలా ఇవన్నీ ఇప్పుడు తీసుకొని తింటున్నారు. బట్ ఒకానొకప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ మనకు కష్టపడి మన అమ్మ చేసి పెట్టిన ఈ ఇంట్లో చేసే మురుకులు, అరిసెలు, రవ్వ లడ్డూలు, అలా ఏవైతే మన ఇంట్లో చేస్తారో వాటినే మనం స్నాక్స్గా తినేవాళ్ళం కదా. అప్పుడు మన అమ్మ మనకు ఎంత కష్టపడి వాటిని చేసి పెట్టేదో. నేను తీసాను వీడియో, నేను మీరు చూడొచ్చు వీడియో. జస్ట్ ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు రైస్ వేసిన మామూలుగా వేసాను. బట్ ఈ రోజు నేను 2 గ్లాస్ మినపప్పు తీసుకొని 6 గ్లాస్ రైస్ వేసిన. అందులో కొద్దిగా సాల్ట్, యజ్వాను, నువ్వులు అన్ని వేసి అంతా బాగా సాఫ్ట్ గా మిక్స్ చేసిన. ఆ వాటర్ వేసుకుంటూ స్మూత్ గా పిండి స్మూత్ గా వచ్చేంత మిక్స్ చేసి ఫైనల్ గా కాచి చల్లార్చిన నూనె ఉంటుంది కదా, అది వేసేసి ఇలా కొద్దిసేపు నానబెట్టేసిన. ఇప్పుడు దీన్ని మనం ప్లేస్ వేయచ్చు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి అయితే ఆ పిండిని తీసుకొని నేనైతే వచ్చేసాను. ఇక్కడ నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మా ఫ్రెండ్ ఇంట్లో అయితే మేము ఈ మురుకులను అయితే కాల్చుకుంటున్నాము. నేను మురుకులు చేస్తున్నాను కాబట్టి నా ఫ్రెండ్ వేరొక ఫుడ్ ఐటెం అయితే చేస్తున్నారు. చక్కెర బనాలు రెసిపీ. 3 కప్పులు మైదా, అరకప్పు వరిపిండి, కొద్దిగా వరిపిండి అంటే బియ్యం పిండి, కొద్దిగా వాము, ఉప్పు, కారం, మరిగిన నూనె వేసుకోవాలి, కొద్దిగా నువ్వులు. ఫస్ట్ ఆయిల్ వేసి కలిపిన తర్వాత వాటర్ వేయాలా? ఆయిల్ వేసి అప్పుడు కలిపి అప్పుడు నీళ్ళు వేసుకోవాలి. మనం ఇంకా కారం కావాలంటే వేసుకోవచ్చు, ఇంకా స్పైసీ కావాలి అంటే ఇలా కారపొడి వేసుకోవాలా, లేకపోతే మిరపకాయలు ఉంటాయి కదా అవి దంచి మనం పౌడర్ వేసుకోవచ్చా? అంటే లైక్ వేసుకుంటారా చిల్లీ ఫ్లేక్స్ అలా కూడా వేసుకోవచ్చు. ఇలాగే వేసుకుంటారు, ఎక్కువ ఈ కారం వేసుకుంటారు, పౌడర్ వేసుకుంటారు. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే చక్కెర బాణాలు అనే ఒక రెసిపీ చేస్తున్నారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని ఇప్పుడు తను చెప్పారు కదా, వాటిని అయితే ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి పిండిని కాసేపు అలా నానబెట్టిన తర్వాత వాటిని మనకు కావాల్సిన షేప్ లో అయితే కట్ చేసుకొని తీసి ఆయిల్లో వేసుకోవాలంట. ఆ పిండి కొద్దిసేపు నానే అంత టైంలో నేను ఇంకొక పక్కన మురుకులను అయితే వేస్తున్నాను. కొద్దిగా వేస్తే చాలు. గీతూ, డోంట్ మేక్ నాయిస్. అక్కడ తమ్ముడు ఉండాలి, లేచేస్తాడు మా. ఇంతకీ నేను వచ్చి నా ఫ్రెండ్ ఇంట్లో మురుకులు కాలుస్తుంటే నా కిడ్స్ని ఎక్కడ వదిలాను అనుకుంటున్నారా? వాళ్ళని కూడా తీసుకొచ్చానండి. అంటే ఫస్ట్ నేను సోహిత్ని, మోహిత్ని తీసుకొని వచ్చాను. కాసేపు తర్వాత గీతు అయితే స్కూల్ నుండి వచ్చి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసింది. సో అందరూ కలిసి ఇక్కడే ఆడుకుంటూ ఉన్నారు. ఇక చిన్నోడైతే కొద్దిసేపు పడుకున్నాడు. తను పడుకున్నప్పుడు ఈ గీతు, సోహిత్, మా ఫ్రెండ్ పిల్లలు వీళ్ళందరూ కలిసి ఆడుకుంటున్నారు. సో సౌండ్ చేస్తే చిన్నోడు ఎక్కడ లేస్తాడేమో అని చెప్పి సైలెంట్ గా ఉండండి అమ్మా అని కూడా అరుస్తున్నాను. ఇంకా మేము వేసే మురుకులు చాలా బాగున్నాయని ఫటాఫట్ అందరూ ఒక్కొక్కటి వచ్చి ఎత్తుకొని తింటూ టేస్ట్ చేస్తూ బాగున్నాయని చెప్తూ కూడా ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. మనకు కావాల్సింది కూడా అదే కదండి. మనం ఎంతెంతో డబ్బులు పోసి బయట ఫుడ్ తీసుకొచ్చి పెట్టి అది హెల్త్ కి బ్యాడ్ అని చెప్పేదానికంటే కూడా బెటర్ గా మనం మంచి ఫుడ్, మనం హోమ్ ఫుడ్ చేసి పెట్టడం అనేది చాలా గుడ్. అది మన పిల్లలు తినాలే కానీ చేసి పెట్టడానికి మదర్స్ ఆల్వేస్ రెడీ కదా. కొద్దిసేపు నానిన తర్వాత మనం ఇలా రుద్దుకొని షేప్ కట్ చేసుకోవాలా వైషు? అంతే. మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చా? డైమండ్ షేప్ ఏదైనా, మోస్ట్లీ డైమండ్ షేప్. ఏదే స్క్వేర్ అయినా ఏదైనా. ఇలాగా డైమండ్ షేప్ లో కట్ చేసుకొని వేపించేసుకోవాలి.
ఇక్కడ మాకు ఒక కాంప్లిమెంట్ కూడా వచ్చిందండి. అదేంటంటే మా ఇంట్లో మా పిల్లలే ఏంటమ్మా ఇన్ని కాలుస్తున్నారు, ఇవన్నీ మనం తినడానికా షాప్ పెట్టడానికా అని కూడా అడిగారు. అంటే 2 ఫ్యామిలీస్ షేర్ చేసుకోవాలి కదండి. వాళ్ళకి కిడ్స్ ఉన్నారు, మాకు కిడ్స్ ఉన్నారు. సో 2 ఫ్యామిలీస్ కి సరిపడా కావాలి కాబట్టి అలా చేసుకుంటున్నాము. ఇంకా మురుకులు ఒత్తుకుంటాం కదండి, అందులో చాలా రకాల బ్లేడ్స్ అయితే ఉంటాయి కదా. ఒక టైప్ ఆఫే కాకుండా డిఫరెంట్ టైప్స్ది ఒక 3-4 టైప్స్ ఆఫ్ మురుకులు కాల్చుకుందామని అలా వేరే బ్లేడ్స్ చేంజ్ చేస్తూ డిఫరెంట్ గా ట్రై చేసాము. ఇక మేము సేమ్ కమ్యూనిటీయే కదా, సో దగ్గరే ఉంటాం కాబట్టి మా హస్బెండ్ ని రమ్మని మా కిడ్స్ ని కూడా పంపించేశాను నైట్ అయిపోయిందని. యుఎస్ లో ఫ్రెండ్స్ ఫ్యామిలీ లాగా ఉంటారండి, కలిసి పని చేసుకుంటూ కలిసి నవ్వుకుంటూ. అదే నిజమైన ట్రూ హ్యాపీనెస్. ఎక్కడ ఉన్నా మన ఫుడ్ మన కల్చర్ ని మనం మర్చిపోకూడదు కదండి. అంతేనండి, హాట్ గా రెడీ అయిన మన పిండి వంటలు చూడండి, చూడటానికి కూడా చాలా సూపర్ గా ఉన్నాయి కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి.